జరగదు. ఇటువంటి మహాయాగానికి ముందుకొచ్చినటువంటి దాతలు భక్తులు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో తెలియజేస్తూ అనుకున్న కార్యక్రమం కాకపోతే ఎట్లా అవుతుంది, మనం అనుకున్నంత సేపట్లో ఒక గంట సేపట్లో అయిపోతుందంటే కాదు కార్యక్రమం. అంటే మామూలుగా గణపతి పూజ అంటే తక్కువ బియ్యం పోసి 2 తమలపాకులు పెట్టి ఒక్కలు పెట్టి గణపతి పూజ ప్రారంభం చేయొచ్చు. ఇది మూలమంత్ర యాగం. అంటే మనకు సంఖ్య పెద్దగా ఉంది, 20,424 సంఖ్య. దానికి ఏం చేయాలి, మనము రక్షణగా నవగ్రహాలు ఉండాలి, వాళ్ళకి అష్టదిక్పాలకులు ఉండాలి, అలాగే కలశాలు ఉండాలి. అమ్మవారి కలశము అమ్మవారి ఆవాహనమై ఉండాలి. ఆ అమ్మవారి ఆవాహనమై అమ్మవారి ఎదుటనే మనము హవనం చేసుకోవాలి. కాబట్టి దీనికి అవసరం పడేటువంటి సామాన్లు ఉంటాయి. పూజా సామాగ్రియే కానీ మరియు హవన సామాగ్రియే కానీ లేదా హవనగుండం ఏర్పరచడానికి ఇటుకలు ఇసుక ఇవన్నీ కావాలి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు చేసి పెట్టాలి. చేసి పెట్టి అవన్నీ మనం ప్రసాదం తీసుకోవాలి. ఇవన్నీ